ఇక ఇటు కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పాలనలో మొన్నటి వరకు సీఎం డిప్యూటీల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ రాజకీయాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. సీఎం మార్పుపై పార్టీ సీనియర్లు బహిరంగంగానే తమ గళం వినిపిస్తున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు మద్దతు పలుకుతున్నారు. హైకమాండ్ కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. తాజాగా డీకే శివకుమార్ సీఎం కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ పార్టీ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ. డీకేలో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, రాష్ట్రంలో పార్టీని పునర్నిర్మించారని అన్నారు. ఆయనను సీఎం కాకుండా ఎవరు ఆపలేరంటూ అగ్నికి ఆజ్యం పోశారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. రాష్ట్రంలో సీఎం మార్పులో హైకమాండ్దే అంతిమ నిర్ణయమన్నారు. ఎవరెన్ని మాట్లాడినా ముఖ్యమంత్రి ఎవరు అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. మరోవైపు మొయిలీ స్టేట్మెంట్ పై తానేమీ మాట్లాడదలుచుకోలేదని అన్నారు డీకే శివకుమార్. ప్రస్తుతం తాను పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసినట్టు చెప్పారు. దీనికోసం పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉందన్నారు. కాగా కొద్ది రోజులుగా డీకే వైఖరి అధిష్టానంకు మింగుడు పడ్డం లేదు. కుంభమేళాలో శివకుమార్ పుణ్య స్నానాలు చేయడం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈషా ఫౌండేషన్ శివరాత్రి ఉత్సవాల్లో అమిత్ షాతో వేదిక పంచుకోవడం పార్టీలో ఓ చిన్న సైజు సునామీకి కారణమైంది. ఈ నేపథ్యంలోనే డీకేను శాంతింపజేసేందుకు పార్టీ క్యాడర్ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది హైకమాండ్. దీనిలో భాగంగానే సిద్ధరామయ్యను గద్దెదించి డీకేకు పాలనా పగ్గాలు అందించనున్నట్టు తెలుస్తోంది.